మనం కుర్చీ పెట్టడం ఉంది. కుర్చీ దగ్గర కొట్టుకుంటారు. అయిపోయింది. ఇంకా దీన్ని వేడి పీస్ వేసేసుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చేసారు మీరు, ఇదే కదా మన జాయింట్. దీన్ని ఇట్లా మూయాలి. మూసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోలేదు, కొంచెం తక్కువ వచ్చింది. మనకి ఇక్కడ కుట్టు పడింది కదా, ఈ కుట్టును అట్లా మూయాలి. ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ దాకా వరకు మూయాలి. అప్పుడు కాలర్ ఈ సైజులో వస్తుంది. ఓకే మేడం. అంటే ఇది కరెక్టే, మనం ఈ కుట్టు వరకు వేసినాం. కానీ ఎంత బట్ట తక్కువ వచ్చింది? ఆ కొంచెం తక్కువ వచ్చింది. ఒకవేళ దీన్ని అట్లా అయినా జాయిన్ చేసుకోవచ్చు. కొంచెం మిషన్ కుట్టు, ఇదంతా చేతి కుట్టు. ఇదంతా ఎట్లా వేసుకోవాలి? చేతి కుట్టు వేసుకోవాలి. జాయిన్ ఇదంతా హెమ్మింగ్ పనము. ఇంత బాగుంటుందా కాలర్ బ్లౌజు క్యారెస్ పెట్టింది, ఇంకా బాగా వచ్చేది. ఇక్కడ ఒకటే పైకి వస్తుంది, మొత్తం లోపల ఇది ఒక్కటి పైకి వచ్చేస్తుంది. ఇదంతా ఇక్కడ చేతి పని చేసుకోవచ్చు. ఈ ఖర్చు ఇట్లా పైకి పట్టించేస్తే కుట్టేస్తే స్టిఫ్ ఉంటుంది. కుట్టేస్తే స్టిఫ్. ఇది వేసుకుంటే షేప్ వస్తుంది. ఇట్లాగే కదా వాళ్ళకి ఉండేది జీవి మాల్లో. ఇది వేసుకొని చూస్తే చాలా హైలైట్గా మీరు చూడండి. ఇక్కడ ఇది మీకు చెప్పింది ముందు దీన్ని చూసుకుంటారు. బ్లౌజ్ ఎవరిదమ్మా? బ్లౌజ్ ప్రకారం చూపిస్తాను. హ్యాండ్ ప్రకారము, తర్వాత చంక ప్రకారము, ఎక్కడికి వస్తే అక్కడికి. ఇది చూసుకోవాలి. ఇది ఏ భాగము? దారాలు పట్ట, ఉక్సులు పట్ట. దారాలు పట్టింది మేడం. దారాలు పట్టి రాసిన ఇది దారాలు పట్టి. కాబట్టి దీంట్లో దారాలు పట్టేది మనకి ఇది దారాలు పట్టి. కాబట్టి ఈ దారాలు పట్టింది పైకి వేసిందా? లేదు, ఇక్కడ వేసింది. దారాలు పట్టికి దారాలు పట్టి ఇది పెట్టేసుకోండి. ఇది ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇవన్నీ లెవెల్ చేసుకుంటేనే మీకు ఐడియా వస్తుంది. దారాలు పట్టి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్, ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్. దారాలు పట్టి చూసుకున్నాను. ఎక్కడికి వచ్చిందో అక్కడ లైన్ పెట్టాను. ఇది ఈజీగా మీకు, మీరు ఏ సైడ్ కుట్టేయాలనుకుంటున్నారో ఆ సైడ్ కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఏ సైడ్? ఇది మానస. కాబట్టి దారాలు పట్టి తీసుకొని దారాలు పట్టి ఎక్కడ దాకా వచ్చిందో చూసుకోండి. ఇది ఎక్కడికి వచ్చి అయిపోయింది మనకి? ఇక్కడికి వచ్చి అయిపోయింది. ఈ కుట్టు దగ్గరికి వచ్చి అయిపోయింది. ఇక్కడికి సేమ్ అదే కదా ఉంది. ఇక్కడ చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సులు పట్టి. హ్యాండ్ ఒకటే, చంక ఒకటే. ఇక్కడ కింద మాత్రం తేడా. ఈ హ్యాండ్ ఇక్కడ ఎండలు ఉన్నా ఇది అంత ఉంటుంది. ఈ చంక ఎంత ఉంది, ఇక్కడ ఈ చంక ఎంత ఉంటుంది. అయితే అది కూడా కొలుచుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి తేడా ఉండొచ్చు. ఒక చేయి ఒకలాగా ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ ఇది కుడి వైపు తీసుకున్నాము. ఏ వైపు తీసుకున్నాము? కుడివైపు తీసుకొని కుడివైపు కొలుచుకుంటాం. ఇది ఇక్కడ దాకా. ఇది ఎక్కువ ఉందని లూజ్ నేను తగ్గిస్తున్నాను. ఇది ఇక్కడ దాకా చంక ఎక్కడ దాకా ఇక్కడ పడాలి అనుకుంటూ ఇది ఇక్కడికి.
తర్వాత ఈ కుడి వైపు కూడా ఇది ఉక్సు బట్టే కదా, ఈ ఉక్సు బట్టని కొలుచుకుంటాం. ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఆగిపోయింది. ఇంకా ఇదే లేదండి, ఇవన్నీ నాకు అప్పుడు చెప్తారన్నమాట. ఇప్పుడు దీన్ని అలా వేసేసేది, దీనిని స్ట్రైట్గా పెట్టేసింది. ఈజీ పద్ధతి తెలిసింది కదా. ఫస్ట్ చెయ్యి చంక కొలుచుకోండి, ఏ భాగానికి అయితే ఆ భాగాన్ని పెట్టుకొని ఫస్ట్ దీనికి షేప్ పట్టికేసుకోండి, లేదా కింద వేసుకోండి. ఆ రెండు సెట్ చేసుకొని స్ట్రైట్ సేమ్ అప్పుడు ఈ ఆల్తీలాగా ఉంటుంది. తర్వాత బ్యాక్ బుక్స్ వెళ్ళిపోతారు.